ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మీలో చాలా మంది ఎప్పుడు చేసుకొని ఒక స్పెషల్ కర్రీ వెంకటేశ్వర్లు గారి రిక్వెస్ట్ మేరకు చేస్తున్నాం. అరటి తోట కర్రీ చాలా స్పెషల్ కర్రీ. అరటి పువ్వు ఫ్రై చేయటం మీ అందరికీ తెలుసు. అలాగే అరటి తోట కర్రీ కూడా అరటి గెల పండిన తర్వాత గెల కోసేసి చెట్టు నరికేస్తారు కదా, ఆ దోట నింటి పైన అరటి తొక్కలు అట్లా ఒలిసేసి ఆ దోటకి తెల్లటి కాండం లాగా వస్తుంది కదా, దాన్ని స్పెషల్ కర్రీ చేస్తారు. ఆ అరటి దోట ముక్కలు మనం కట్ చేసి తీసుకున్నాం. వీటిని ఒకసారి విడిగా ఉడకబెట్టి మనం తీసుకుందాం. మనం తీసుకున్న ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు కానీ ఇతర మసాలా కానీ టమోటా ముక్కలు ఇవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. ఉడికిన తర్వాత అరటి తోట కర్రీ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. మనకి తాలింపు కింద మనం కొద్దిగా జీలకర్ర, కరివేపాకులు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము ఇవన్నీ వేసాం కదా. కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మేగడలో కనుక తాలింపు వేగితే ఈ జీలకర్రలో ఉన్న అల్లములో ఉన్న ఔషధ గుణాలు నశించవు. 250 డిగ్రీలు వేడెక్కిన మరిగిన నూనెలో తాలింపు వేసిన జీలకర్ర కానీ అల్లం కానీ ఇట్లాంటివన్నీ పోషకాలు, ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తాయి అన్నమాట. అందుకని మేగడలు ఇట్లా వేపుకుంటే ఎక్కువ వేడెక్కకుండా మనకి కమ్మటి రుచి వస్తుంది, పోషకాలు పోకుండా ఉంటాయి అన్నమాట. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తే, ఉల్లిపాయ వాడని వారు క్యాబేజీ ముక్కలు వేసుకోవచ్చు అనమాట తాలింపు. కొద్దిగా ఇట్లా వేగిన తర్వాత, అంటే మేగడలో వేగితే తాలింపు కమ్మగా ఉంటుంది కదా, ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలన్నీ మేగడ తాలింపులో చక్కగా మగ్గాయి. చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు గింజ తీసేసి కట్ చేసుకున్నాం. మూత పెట్టేసి అట్లా 2 నిమిషాలు ఉంటే తాలింపు అంతా కూడా మేగడలో చక్కగా మగ్గుతుందనమాట. అట్లా మగ్గితేనే కమ్మదనం వస్తుంది. కొబ్బరి పేస్ట్ మనం గ్రేవీ కోసం ఈ కూరలో తీసుకున్నాం. ఆ కొబ్బరి పేస్ట్ వేసేసాం. కొద్దిగా 1 కప్పు నీళ్లు తీసుకుని, అలాగే ఇందులో గరం మసాలా కొద్దిగా తీసుకున్నాం, చాట్ మసాలా పొడి, తేనె కొద్దిగా చప్పదనం లేకుండా, ఇట్లా మసాలా కాస్త మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న అరటి తోట ముక్కలు ఉడకపెడితే కలర్ చూడండి ఎట్లా మారిందో. కొద్దిగా గ్రేవీ కూర రాక రావాలి కాబట్టి కొద్దిగా నీళ్లు పోసేసి చిటికడంత పసుపు వేసేద్దాం. పసుపు ఎప్పుడు కూడా ముందు వేయకూడదండి, లాస్ట్లో ఒక 5 మినిట్స్ ముందు అయితే వేడి ఎక్కువ ఉండదు కాబట్టి పసుపులో ఉండే కర్క్యూమిన్ అసలైన ఔషధ గుణం, అది పని చేయకుండా నాశనం అయిపోతుంది వేడికి. ఇట్లా లాస్ట్లో అయితే ఒక 5 నిమిషాల ముందు ఈ పసుపు యొక్క ఔషధ గుణాలు కూరకు కూడా పట్టేస్తుంది. ఎంత గుమ్మగుమ్మలాడిపోతున్నదో అరటి తోట స్పెషల్ కర్రీ. పల్లెటూరులో అందరికీ అరటి చెట్లు ఉంటాయి కదా, అవకాశం ఉన్నప్పుడల్లా ఇట్లా టేస్టీగా అరటి తోట స్పెషల్ కర్రీ చేసుకునేవారు. స్పెషల్ అరటి తోట కర్రీ గుమ్మగుమ్మలాడుతూ కమ్మటి వాసనతో ఎంత బాగుందో. ఎంతోమందికి తెలియని అరటి తోట స్పెషల్ మసాలా కర్రీ సిద్ధమైంది కదా. మరిది వాసన ఎంత కమ్మగా ఉందో, గుమ్మగుమ్మలాడుతూ వచ్చింది. మరి టేస్ట్ కూడా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి కర్రీస్ చాలా బాగా తినేవాడిని. పల్లెటూళ్ళలో బాగా చేస్తుంటారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.